మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియమైన సంగమా, ప్రియమైన వెళ్ళారా, మరో దయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభాని బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటుని కాచి కాపాడి సంరక్షించిన దేవ, ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, ఆరోహణము తరువాతి మొదటి ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము కీర్తనలు 42, 1-11 ఈ విధంగా రాయబడినవి. ఆరోహణము తరువాతి మొదటి ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము కీర్తనలు 42, 1-11 ఈ విధంగా రాయబడి ఉన్నవి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ద్వితీయ స్కందముగా భక్తులైన కోరాహు కుమారులు దేవుని సన్నిధిలో దేవునిని స్తుతిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారై, నా ప్రాణము దేవుని కొరకు ఆశపడుచున్నది. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచువాడు. కాబట్టి ఇక్కడ కోరాహు కుమారులు ప్రధాన గాయకునికి దిగి దేవుని గాన ప్రతిగానాలు చేయొచ్చు. ఇటువంటి స్థితిలో మనము దేవునితో జీవించాలో గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దుప్పి నీటి వాగుల కొరకు అంటే ఆ నీటి వాగు కొరకు ఎలాగైతే దుప్పి ఆశ కలిగి ఉంటుందో, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అంటున్నాడు. దేవుని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదని కొరావు కుమారులు అంటున్నారు. దేవుని కొరకు ఆశ పలుగుట అంటే దేవునితో, దేవుని ద్వారా, దేవుని చేత ఆశీర్వదింపబడ్డవారిగా, దీవింపబడ్డవారిగా, ఆయన యందు నిలుచువారిగా, ఆయనతో జీవించువారే ఉండాలనే విషయాన్ని గుర్తు చేస్తూ, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదను అంటున్నాడు. దేవుని కొరకు తృష్ణ, దేవుని కొరకు, దేవుని యొక్క ఉద్దేశాల కొరకు, దేవుని ఆలోచనల కొరకు మనము జీవించాలి. అంటే మనం ఈ లోకంలో జీవించినప్పుడు దేవుని యొక్క చిత్తానికి లోబడే జీవించాలి తప్ప మన ఇష్టానికి కాదు. కాబట్టి ఇక్కడ కోరావు కుమారులు అంటున్నారు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అంటున్నాడు. తన ప్రాణమును దేవుడు తనకిచ్చిన ఆ యొక్క ప్రాణం ఏదైతే ఉందో, ఎవరైతే జీవాధిపతి ఉన్నారో ఆయన కొరకు అది తృష్ణగొనుకున్నది. అంటే దేవుని కొరకు కనిపెట్టే స్థితిని అక్కడ గుర్తు చేశాడు. జీవము గల దేవుని కొరకు తృష్ణగొలుచుందని. ఆ దేవుడు ఎలాంటి వాడంట? జీవము గలవాడు, జీవించువాడు, జీవింపచేయవాడు, మరణము లేనివాడు, మరణపు ముళ్ళు విరిచినవాడు. కాబట్టి ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి కోరాహు కుమారులు ఇక్కడ స్తుతిస్తూ, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదను అంటున్నాడు. ఆయన దగ్గరికి రావడము, ఆయనకి కనబడడం అంటే ఆయనతో ముఖాముఖిగా సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో మనము ప్రత్యేకింపబడ్డ వారమై ఉండాలి. లోకము నుండి ప్రత్యేకింపబడి దేవునితో జీవించువారమై ఉండాలి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ తన యొక్క విశ్వాస జీవితములో కోరాహు కుమారులు రచించిన ఇక దైవ ధ్యానములో లోకము వారిని ఏ విధమైన మాటలు అంటుందో గుర్తు చేశాడు. అందుకని అంటాడు, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను అంటున్నాడు. లోకములో ఉండే మనుష్యులు మరి తన యొక్క విశ్వాసాన్ని, భక్తిని చూసి మరి అపహాస్యం చేస్తున్న విధానము. అంతే ఇక్కడ వాళ్ళు అంటున్నారు, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నీతో అనుచుండగా. వారు నిత్యమునంట నీ దేవుడు ఏమయ్యాడు అంటే రక్షించడా, కాపాడడా అన్నట్లుగా వారు మాటలు ఉన్నప్పుడు తను అంటున్నాడు, రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను అంటున్నాడు. ఆ కన్నీళ్ళే తనకి ఆహారంగా, ఆ కన్నీళ్ళే తను జీవనానిగా మనం
తను కలిగి ఉన్న విధానాన్ని భక్తుడు గుర్తు చేసుకుంటున్నాడు. కాబట్టి జనసమూహముతో పండుగ చేయుచు సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది అంటున్నాడు. ఎవరైతే అపహసించారో, ఎవరైతే తన విషయంలో దేవుని పట్ల అవహేళనగా మాట్లాడారో వారందరినీనంట దేవుని యొద్దకు నడిపించేవాడై ఉన్నాడు. అంటే రక్షింపబడ్డ తన యొక్క జీవితానికి ఆ రక్షణాధారమైన జీవాధిపతి అయిన దేవుని మందిరానికి ఎవరైతే దేవునికి దూరస్తులై ఉన్నారో వారిని నడిపిస్తున్న విధానము. కాబట్టి ఇక్కడ భక్తుడు కొరాహు కుమారులు అంటారు, సంతోషముతో కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరముకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనగా, అంటే తను మాత్రమే కాదు అనేకులను దేవుని యొద్దకు నడిపించిన విధానాన్ని గుర్తు చేస్తూ, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నువ్వు ఎలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త ఆయన అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నా ప్రాణముతో, నా ఆత్మతో, నా అంతరాత్మతో నేను దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ కీర్తిస్తూ నా నోట దేవుడు ఉంచిన ప్రతి వచనాన్ని బట్టి స్తుతిని బట్టి నేను ఆనందించువాడినిగా సంతోషించువాడిగా నా ప్రాణమును ఎంతమాత్రము నాకు ప్రీతికరమని కాదు కానీ దేవుని చిత్తానికి దేవుని ఉద్దేశానికి అనే మాటలను అక్కడ భక్తులు కోరాహు కుమారులు గుర్తు చేయుచున్నారు. అంత మాత్రమే కాదు, నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్దాను ప్రదేశము నుండి ఎర్మోను పర్వతము నుండి మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అంటాడు. ప్రతి విధమైన స్థలముల యందు తాను దేవునితో చేసుకున్న ఆ యొక్క ఒడంబడిక, దేవునితో తనకున్న ఆ యొక్క ప్రేమానురాగాలను మరి భక్తులు కోరాహు కుమారులు గుర్తు చేస్తున్నారు. అంటే మనము ఇహమందు ఉన్నప్పుడు ప్రతిదినము ప్రతి క్షణము ఆ దేవాది దేవుణ్ణి స్మరణకు తెచ్చుకుంటూ జీవించువారమై ఉండాలి. ఎందుకంటే ఆయనతో నిత్య నివాసము మనము కలిగి ఉండాలి, యుగయుగాలు ఆయనతో జీవించువారమై ఉండాలి. కాబట్టి పరమందుండు దేవునికి మనం ఇక్కడ చేయు విజ్ఞాపనలు ఆయన సన్నిధికి చేరినట్లుగా భక్తులు ఇక్కడ చెప్తున్న మాటను అంటున్న మాట, అవును ఎర్మోను పర్వతముల నుండి మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అంటున్నాడు. సమయమందును దేవుని సన్నిధి ఏ విధమైన విశ్వాసానికి నడిపించేదై ఉన్నదో గుర్తు చేస్తున్నాడు. నీ జలప్రవాహ ద్వారాలు ధ్వని విని కరడని పిలుచుచున్నవి, నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నీ మీదుగా పొర్లిపారి ఉన్నవి అంటున్నాడు. ఆయన కలుగు చేసిన సృష్టి యావత్తు ఏ విధంగా ఆయనకి లోబడి జీవిస్తుందో ఆ విధమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. సృష్టి యావత్తు ఆయనకు లోబడినట్లుగా సృష్టింపబడి ఆయన చేత స్వయంగా ఆయన స్వహస్తాల చేత రూపింపబడిన మనమును ఆయనను సేవించేవారమై ఉండాలి. కాబట్టి నా ప్రాణము దేవుని కొరకు ఆశపడుచున్నది అంటున్నాడు. ఎవరి కొరకైతే ఆశపడి ఉండాలో ఆ దేవాది దేవుని యొక్క సన్నిధిలో తన ప్రార్థన విజ్ఞాపనలను కోరాహు కుమారులు గుర్తు చేసుకుంటూ, అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను అంటున్నాడు. జీవదాత, జీవింపచేయువాడు, జీవమునిచ్చువాడు, జ్ఞాపకము చేసుకున్నటకు అంటున్నాడు. అంటే దేవుణ్ణి స్మరణకు తెచ్చుకొనుట, దేవుని యొక్క ఉద్దేశాలను అనుసరించి నడుచుట, ఇవన్నీ కూడా తనకి రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తన అంట. ఆయనను కీర్తించువాడిగా స్తుతించువాడిగా మరి కోరాహు కుమారులు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండును అంటున్నాడు. తాను స్తుతిస్తమే కాదు ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థన విజయాన్ని తాను కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచుము అంటున్నాడు. ఏ నిరీక్షణ మనం కలిగి ఉండాలో ఆ నిరీక్షణను బట్టి ఇక్కడ భక్తుడు గుర్తు చేస్తున్నాడు. కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు, శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనే సంచరింపవలసి వచ్చినను అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను అన్నాడు. దేవునితో చేసుకుంటున్న మనమేంటంటే
నా దేవా నువ్వు నన్ను ఎలాగా? ఆనాడు ప్రభు తండ్రితో నా దేవా ఎలా నీవు నా చెయ్యి విడుచితివని తన విషయంలో తండ్రితో ఆయనకున్న సంబంధాన్ని గురించి మాట్లాడాడో, ఇక్కడ కొరాహు కుమారులు అంటున్నారు, శ్రమ బాధల నుండి దుఃఖము నుండి సంచరించవలసి వచ్చినప్పుడు పరిస్థితిని గుర్తు చేస్తున్నాడు. నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నానండి. ఎటువంటి విజ్ఞాపన, ఎటువంటి ప్రార్థనలు మనము దేవునికి చేయాలో గుర్తు చేస్తూ, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. మరి దుష్టుడు, అపవాది తన యొక్క ఆలోచన విధానం ఎలాంటిదంటే మనల్ని నాశనానికి నడిపించేవాడు, దేవుని నుండి దూరం చేయవాడు, అపవాది సంబంధమైన ఆలోచనలు పుట్టించి దేవునికి మనకి మధ్య వైరాన్ని కలిగించే స్థితి కలిగిన వాడు. కాబట్టి భక్తులైన కోరాహు కుమారులు దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ అంటున్నారు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇకను నేను ఆయనను స్తుతించదను. కాబట్టి మనము ఆయనను స్తుతించువారిగా, ప్రార్థించువారముగా, ఆయన సన్నిధిలో ఆయన కృప కొరకు కనిపెట్టు వారముగా మనం ఉండాలి. ఎందుకంటే ఆరోహణం తరువాత ప్రభువు ఆయన పరమునకు చేర్చబడి తండ్రి కుడిపార్శ్వం నుండి తన భక్తులతో మాట్లాడుతున్న మాటలు. అవును, మనము ఆయన యందును, మనము ఆయన మాటల యందును మనము జీవించినప్పుడు మనతో ఆయన ఆ నిత్య జీవాన్ని, నిత్య నిబంధనను ఆయన కొనసాగించేవాడైనాడు. కాబట్టి ఇహమందున్న మనము పరమందున్న దేవునితో నిత్యము స్తుతి యాగము చేయొచ్చు, ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో జీవించువారమై ఉండాలని భక్తులైన కోరాహు కుమారుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నిజమైన ఆయన, ఏమాత్రము యోగ్యత లేని మమ్ములను, మా పాపములను మమ్మల్ని విడిపించడానికి తండ్రి నీ కుమారుని లోకానికి పంపించి ఆయన ద్వారా మాకు విమోచన అనుగ్రహించి మా అతిక్రమములను, పాపములను తొలగించి అయా నీ కుమారుని చేత మాకు రక్షణ అనుగ్రహించి నిత్య జీవాన్ని అనుగ్రహింపజేసిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ సన్నిధి, నీ సహాయము, నీ తోడ్పాటు, నీ తోడు దీవెన నీ యందు భయభక్తులు గల వారికి నీవు అనుగ్రహించేవాడవు. అవును, నీ భక్తులైన కోరాహు కుమారుల ద్వితీయ స్కందములో అయా స్తుతించు విధానములో దుప్పి నీటి వాగుల కోసం ఏ విధంగా అయితే ఆశపడుతుందో ఆ విధంగా నా ప్రాణం నీ కొరకు ఆశ కలిగి ఉన్నది, ఆశపడుచున్నదని చెప్తున్నాడు. కాబట్టి నాయన, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు. కాబట్టి నాయన, మా ఆలోచనల తలంపులను మీరు సరిచేసి నీ వాక్యానుసారంగా జీవించే స్థితి మా అందరికీ దయచేయండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్య రాజ్యంలో నీతో యుగగాలు జీవించగలిగిన కృప ప్రతి వారికి దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు ఆ కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. నేడు దినం జరుగుతున్న వివాహ కార్యక్రమంలో పెండ్లి కుమారుని, పెండ్లి కుమార్తెను ప్రభా తగు సిద్ధపాటు అనుగ్రహించి కుటుంబాలపై నీ కృప నుంచి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోనండి. దిన పరిచర్యలో సేవలో మీరు మాకు తోడయండి. ఈ రాత్రికాల సమయం జరగబోయే సంపూర్ణ రాత్రి ప్రార్థనలో కూడా మీ సన్నిధి, నీ సహాయము నీ బిడ్డలందరిపై కుమ్మరింపజేసి మీ ఆత్మచేత నింపి కాపాడి సంరక్షించమని, మీరు అక్కడికి తగిన సిద్ధపాటు మేమందరము కలిగి ఉన్నట్లు అట్టి కృప చేత నింపి కాపాడమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో తేకాదుషులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమెన్.